కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడిది భాస్కర్రావు తన గుర్తు టీవీకి వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గ సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న వాడినని, ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలో ఎలాగా చేయాలో ఆలోచన కలిగి ఉన్న మాలాంటి యువకులకు అవకాశం కలిగించాలని అన్నారు. మంచి జరుగుతుందని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ్యుడిగా బరిలోకి దిగిన భాస్కర్రావుని పలువురు కలిసి మద్దతు తెలిపారు. మీడియా మిత్రులకు వచ్చినటువంటి అందరి యువకులకు నాయకులకు కూడా నమస్కారాలు. నాది జగ్గంపేట. నా పేరు గోరింత అప్పలరాజు. నేను ఎల్ఎల్బి చదువుకొని ఉన్నాను. అయితే సామాజిక దళిత వర్గానికి చెందినటువంటి ఏడిది భాస్కర్రావు గారి ధైర్యంతో మన పిఠాపురం నియోజకవర్గానికి నామినేషన్ వేయడం పట్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. అతన్ని మీరందరూ ఆదరించి ప్రేమించి మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను టీవీ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అన్ని అంశాలు కూడా ఆయన నిజంగా నెగ్గిన ఎడలైతే అవన్నీ అమలు చేస్తారని చెప్పి అతని తరపున హామీ ఇవ్వడం జరుగుతుంది. అందులో మరి ముఖ్యంగా ఉచిత విద్య ఆర్టికల్ 21A ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు యువకులందరికీ కూడా నిర్బంధ విద్య ప్రవేశపెట్టాలని చెప్పి అతని మేనిఫెస్టోలో కూడా ఉంది. అలాగే అదే రీతిగా ఉచిత నీరు, ఇప్పుడు చెప్పినటువంటి ఏలేరు కాలువ ప్రాజెక్టు విషయాలు ఎన్నో పరిశ్రమలు డెవలప్ చేయాలంటే మనకంతా కూడా నీరు కావాలని చెప్పాను. అదే రీతిగా నీరు కూడా ఉచిత నీరు అందిస్తామని, తర్వాత ఉచిత వైద్యం, ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ తరలి వెళ్ళిపోతున్నాయి. ఎందుకని ఈ గ్రామాల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి దాన్ని పరిగణన తీసుకొని ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పించాలని ఇప్పటికి ఉన్నటువంటి ఎన్నో ఉచిత అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నామమాత్రంగా తూతు మంత్రంగానే జరుగుతున్నాయి తప్ప ఏది కూడా ప్రణాళికాబద్ధంగా జరగట్లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరుగుతుంది.